వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని చందుర్తి మండలం మాల్యాల గ్రామంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం రోజున ముక్కోటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయంలో తెల్లవారుజాము నుంచే స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం భక్తులకు ఉత్తర ద్వార దర్శనం ఆలయ కమిటీ అర్చకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు కందాలయ వెంకటరమణాచార్యులు మాట్లాడుతూ ముక్కోటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని, అలాగే జనవరి 14వ తేదీన స్వామివారి గోదా రంగనాథుల కళ్యాణ మహోత్సవం ఆలయంలో నిర్వహిస్తామని, కళ్యాణం తదనంతరం భక్తులకు అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఆలయ అర్చకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, భక్తులు మరియు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. हरिद्राजनु कुंकुमादि परिमल द्रव्यान् समर्पयामि पुंगन्धद्वारान्दरादर्शानित्यमुष्टाङ्गरीशनीमीश्वरीगं सर्वभूतानां तायिहोपये श्रियं गन्धस्योपलङ्घ्रातं हरिद्राजनु कुंकुमादि परिमल రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాల గ్రామంలో వెంకటేశ్వర ఆలయంలో ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉదయపూర్వము 5 గంటలకు స్వామివారి ఉత్తర ద్వారంలో వేంచేసినాము. కాబట్టి మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి యొక్క కృపకు పాత్రలు కాగలు కోరుచున్నాము. అలాగే తీర్థప్రసాదాలు చందుర్తి మండలం ఉన్న చుట్టుపక్కల గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినారు. కమిటీ సభ్యులు, ఆలయ చైర్మన్ మరియు మహిళా సంఘ సభ్యులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని పండుగను చాలా అత్యంత వైభవంగా నిర్వహించినారు. జై శ్రీమన్నారాయణ.